ఇప్పుడు రియల్ స్టోరీ ఒక 40 ఇయర్స్ బ్యాక్ జరిగింది. గూస్ బంప్స్ గ్యారంటీడ్. జాగ్రత్తగా వినండి. మధ్యప్రదేశ్ లో హనుమాన్ దేవుడి పక్కనే ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ రోజు హనుమాన్ దేవుడిని దర్శనం చేసుకునే వచ్చేవారు. అయితే ఆయనకి హనుమాన్ దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఒక్కొక్కసారి దండం పెట్టుకుందామని వెళ్తారు. ఒకసారి ఏమో డ్యూటీకి లేట్ అవుతుంది. ఈసారి 8 గంటలు లేట్ అయింది. కానిస్టేబుల్ వెంటనే మెలకు వచ్చి ఏంది ఇంత లేట్ అయిపోయింది, ఈ రోజు లాస్ట్ వార్నింగ్ కదా, ఇంత లేట్ చేశారంటే హనుమాన్ దేవుడికే నేను జాబ్ చేయడం ఇష్టం లేదు అనేసి అనుకుంటారు. వాళ్ళేం నన్ను తీసేసేది, నేనే వెళ్లి జాబ్ చేయను అనేసి చెప్పడానికి స్టేషన్ వెళ్తారు. స్టేషన్ కి వెళ్లి నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక జాబ్ చేయలేను అని చెప్తారు. చెప్తే అదేంది నువ్వు ఈ రోజు టైం కే వచ్చావు, నువ్వు ఈ రోజు మనం ఎప్పటి నుంచో పట్టుకోవాలనుకున్న దొంగను పట్టుకొని చితక్ కొట్టేశావు, మేము ఎంత ఆపుతున్నాం నువ్వు ఆపకుండా అతన్ని కొడుతూ కొడుతూ ముక్కులోంచి రక్తం కారేలా చేశావు, అసలు ఈ రోజు ఎంత ఫాస్ట్ పరిగెత్తావో తెలుసా అని ఆ ఎస్ఐ ఈ కానిస్టేబుల్ ని పొగుడుతున్నారు. లిటరల్ గా అప్పుడు ఆ కానిస్టేబుల్ కి బాడీ మొత్తం షేక్ అయిపోయింది. సార్ ఏం మాట్లాడుతున్నారు, నేను ఆ గుడిలో నుంచి దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చాను, నేను 8 గంటలు లేట్ అయ్యాను అంటే స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ షాక్ అయిపోయారు. వెంటనే పక్కనున్న హనుమాన్ దేవుడి గుడికి వెళ్లి ప్రతి ఒక్కరు దండం చేసుకున్నారు. ఈ రోజు మనతో పాటు వచ్చింది ఎవరో కాదు, హనుమాన్ దేవుడే అని. జై శ్రీరామ్.